అది 2010 ఇండియన్ బ్యాటింగ్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అయిన రాహుల్ ద్రావిడ్ రిటైర్డ్ అయ్యే సమయం రానే వచ్చేసింది. అందరైతే అతని రిప్లేస్‌మెంట్ కోసం అందరూ వెతుకుతూనే ఉన్నారు వాళ్ళ వేలో. కానీ 2010లో ఒక ప్లేయర్ వచ్చాడు. అతడు డెబ్యూ చేశాడు ఆస్ట్రేలియా అగైన్స్ట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సిరీస్ అయిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్ మన ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేయడం వల్ల అతడికైతే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వచ్చింది. కానీ అతడు అనుకున్నంతలాగా పర్ఫామ్ అయితే చేయలేదు. కానీ అతడు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి, ఫియర్‌లెస్‌గా ఆడి ఫోర్త్ ఇన్నింగ్స్‌లో 72 రన్స్ కొట్టి ఇతడైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్‌గా కాబోతున్నాడు అని ఒక కమాండ్‌ని అయితే పాస్ చేశాడు. ఫోర్త్ ఇన్నింగ్స్‌లో కొట్టడం అతని పేషెన్స్, అతని కామ్నెస్ అనేది చాలా డెడ్లీ డేంజరస్‌గా మారుతుంది. అది చాలా ఇఫ్ ఇన్ కేసు ఒక ప్లేయర్‌లో ఇవన్నీ క్వాలిటీస్ లేకపోతే ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఒక 50 కాదు కదా, ఒక 30 రన్స్ కూడా కొట్టడం చాలా కష్టం అవుతుంది టెస్ట్ క్రికెట్‌లో. ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఇండియా లాంటి కంట్రీలో పిచ్ అనేది చాలా స్లో అయిపోతుంది. అలానే టెన్స్ అనేవి ఎక్కువగా ఓపెన్ అయిపోతుంటాయి, క్రాక్స్ ఓపెన్ అవుతాయి. యాజ్ ఎ స్పిన్నర్‌గా అయితే స్పిన్నర్‌కి అయితే బాల్ జస్ట్ రిలీజ్ చేస్తే చాలు ఆ బాల్ ఒక 5 to 6 డిగ్రీస్ టర్న్ అనేది ఈజీగా తీసుకుంటుంది. అటువంటి టఫెస్ట్ పిచ్‌లో 70 రన్స్ కొట్టడం చాలా కష్టం. అది చేతేశ్వర్ పుజారా యాజ్ ఎ డెబ్యూ ప్లేయర్‌గా చేసి చూపించాడు. ఆ తర్వాత అతని పైన మెల్లిగా కొంచెం కాన్ఫిడెన్స్‌గా పెరిగి ఇతడు మన ఇండియాకు ఏదో చేయబోతున్నాడు అని ఇతని పైన అయితే కొంచెం హోప్ అయితే ఉంది. అలా ఇతనికి మన ఇండియన్ తరపున 2017లో మ్యారథాన్ మ్యాన్ అనే ఒక పదాన్ని కూడా ఇతనికి డెడికేట్ చేసి పడేశారు. అసలు ఇది ఎందుకంటే 2017లో మళ్ళీ అంతే టఫెస్ట్ సిరీస్ అయిన బీజీటీ సిరీస్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో రాంచీ వేదికగా అయితే ఇతడు లిటరల్లీ 525 బాల్లు ఫేస్ చేసి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇన్నింగ్స్గా రికార్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో అతడు ఏకంగా 202 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా బౌలర్స్కి వెన్నుకు పుట్టించాడు లిటరల్లీ. అంత టఫ్గా నిలవడం వల్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కు సమాధానం ఏది దొరకలేదు. ఆ సిరీస్ ఇతని వల్లనే ఓడిపోయారని ఈజీగా మనం చరిత్రలో రాసి పెట్టుకోవచ్చు. ఇక చేతేశ్వర్ పుజారా అలానే అతని డామినేషన్ ఆస్ట్రేలియా పైన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. 2018, 2019 ఆస్ట్రేలియా గడ్డ పైన మన ఇండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గెలిచిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లరు చేతేశ్వర్ పుజారా అని చెప్పుకోవచ్చు. ఇతడు లిటరల్లీ 521 రన్లు కొట్టి అందులో 3 సెంచరీలు కొట్టి యాజ్ ఎ ప్లేయర్గా అయితే చాలా మంచిగా ఆడాడు. అందులో ఈ సిరీస్లో తనకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా కూడా ఇచ్చారు. ఈ సిరీస్లో చాలా మంచిగా ఆడి ఒక సెంచరీ 150 ప్లసెస్ కొట్టి అద్భుతమైన ప్లేయర్గా కనిపించాడు. ఆస్ట్రేలియా లాంటి టఫెస్ట్ కండిషన్స్లో అటువంటి బ్యాటింగ్ చేయడం అంటే నాట్ అండ్ ఇది వన్ డౌన్లో ఇటువంటి బెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు కొంచెం ఫ్రీ ఫ్లోగా ఆడుతున్నారు. వన్ డౌన్ ప్లేయర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే బాల్ అనేది సాఫ్ట్ టర్న్ చేసేయాలి. అది పుజారా చేసినంత బాగా మన ఇండియాలో ఎవరే కానీ చేసేవారు కాదు. ఇక అలానే అతని ఆధిపత్యం ఆస్ట్రేలియా పైన కొనసాగిస్తూ 2021లో బ్రిస్బేన్ గాబాలో గత 32 అది ఆస్ట్రేలియాకు ఒక అడ్డాగా మారిపోయింది. అక్కడ వచ్చి ఏ అవే టీము ఓడించేదే కాదు. కానీ అక్కడ 2021లో అతడు లిటరల్లీ ఒక వాల్లాగా నిలబడి 11 బాడీ బ్లోస్ తీసుకొని ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజల్వుడ్ లాంటి దిగ్గజ బౌలర్ల బౌలింగ్లో అద్భుతమైన నాకాడి. అఫ్కోర్స్ అతడు కొట్టింది 50 రన్లే. కానీ అతడు 120 పైన బాల్స్ అనేవి హ్యాంగ్ అయినాడు. ఈ హ్యాంగ్ అయిన బాల్స్లో ఒక సైడ్ అతడు ఉండడం వల్ల ఇంకో సైడ్ నుంచి రుషబ్ పంత్ లాంటి దిగ్గజ ప్లేయర్లు టేక్ ఆన్ చేసుకొని రన్స్ అనేవి ఈజీగా సాధించడానికి ఆస్కారం ఉండింది. అలానే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజల్వుడ్ లాంటి బౌలర్స్ని డిఫెన్స్ ఆడడం అటువంటి పిచ్చెస్లో ఫోర్త్ ఇన్నింగ్స్లో అనేది చాలా కష్టం. కానీ పుజారా 11 బాడీ బ్లోస్ తీసుకున్నాడంటే దానికి మనం మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. యాజ్ ఎ గల్లీ క్రికెట్గా మనం గల్లీలో ఆడుతుండగానే ఒక్క చిన్న బాల్ 30-40 km/hలో వచ్చే బాల్ మన బాడీ బ్లో అయితేనే మనము నెక్స్ట్ డే నుంచి క్రికెట్ ఆడడానికి రాము. కానీ వీళ్ళ ముగ్గురు చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా 140 క్లిక్స్ అనేవి బౌలింగ్ వేస్తూ ఉంటారు. ఇటువంటి స్పీడ్లో అతడు అన్ని బాడీ బ్లోస్ తీసుకున్నాడంటే అతడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక అందరూ ఇతన్నైతే ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ T20 క్రికెట్ అని ఎగబడుతూ అతని వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ మొత్తం మార్చుకొని ఆ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్కి అడాప్ట్ అయినా కూడా ఇతడు మాత్రం రూట్స్ని మర్చిపోకుండా టెస్ట్ క్రికెట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫార్మాట్ అనే నినాదంతో ఇతడైతే అద్భుతమైన బ్యాటింగ్ అయితే అమర్చుకొని అతడు వన్ ఆఫ్ ద దిగ్గజ లీగ్ అయిన IPLని కూడా ఇతడు ఖండించి ఈ టెస్ట్ ఫార్మాట్ని అంత బాగా అడాప్ట్ చేసుకుని టెస్ట్ ఫార్మాట్కి అంకితమైపోయి ఇతడు యంగ్స్టర్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిపోయాడు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫార్మాట్ అనడానికి ఇతడు ఒక ఫేస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇతని కెరియర్ చూస్తే కెరియర్లో లిటరల్లీ 7,000 టెస్ట్ రన్లు కొట్టి అందులో
19 సెంచరీలు కొట్టాడు. ఇదొక్కటే కాకుండా చాలా తక్కువ మంది 15,000 ప్లస్ డెలివరీస్ ఫేస్ చేసిన వాళ్ళు టెస్ట్ క్రికెట్‌లో ఉంటారు. అందులో ఒక పర్సన్ చేతేశ్వర్ పుజారా. అంటే చాలా తక్కువ మంది, ఐ థింక్ 5, 6 మంది ప్లేయర్సే ఈ టెస్ట్ క్రికెట్‌లో 15,000 కన్నా ఎక్కువ బాల్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతడు అందరిలాగా బాల్‌ని హిట్ చేసి అపోజిషన్‌ని ప్రెషర్‌లోకి నెట్టాడు. అదే అందరిలాగా సిక్సర్లు కొట్టాడు. ఇతడు జస్ట్ తన ప్యూర్ టెక్నిక్ అండ్ టెంపర్‌మెంట్‌తో అపోజిషన్‌కు వెన్నులో వణుకు పుట్టించేవాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.